హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ కేక్. బర్త్డేస్ అయినా ఏదైనా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి. ఫ్రూట్ జెల్లీ కేక్ నిజంగా చాలా బాగుంటుంది. మనకు హెల్దీ కూడా, ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈజీగా. ఎవరైనా అసలు కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. దీనికి మనకి అందుబాటులో ఫ్రూట్స్, అగర్ అగర్ పౌడర్ ఉంటే సరిపోతుంది. మిగతా ఏదైనా మనకు అవసరం లేదు. ఈ రెండు షుగర్ వేసుకుంటే చాలండి. చాలా ఈజీగా మనకు హెల్తీగా కేక్ అనేది రెడీ అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. దాంట్లోనే అవి కొద్దిగా మరిగాక దాంట్లోనే ఒక 2 స్పూన్స్ అగర్ అగర్ పౌడర్ వేసుకోవాలి. మనకు నార్మల్గా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అగర్ అగర్ పౌడర్. అది మొత్తం కరిగాక దాంట్లోనే ఒక బౌల్ నిండా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి అది కరిగాక దాన్ని పక్కన పెట్టుకోవాలి. మనకు ఇది అంతా షుగర్ అదంతా కరిగించక ముందే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ ఏవైనా పర్లేదు. మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటర్ అనేది వేడిగా ఉండాలండి. మనకు చల్లగా అయిపోతున్న కొద్దీ గట్టిగా అయిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఇలా కేక్ ప్యాన్లో మనం అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ మనకు కావలసిన విధంగా మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ముందుగా ఒక లేయర్ లాగా అగర్ అగర్ పౌడర్ వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత ఫ్రూట్స్ ఏ విధంగా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా ఒక లేయర్ ఫ్రూట్స్, ఒక లేయర్ వాటర్ లాగా వేసుకుంటే మనకు బాగా మంచిగా వస్తుందన్నమాట. ఇలా అన్నీ పెట్టేసుకోండి. నాకు ఇవన్నీ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను అన్నీ పెట్టేస్తున్నాను. ఏ ఫ్రూట్ అయినా పర్లేదు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఇలా అన్నీ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక 1/2 అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, నార్మల్గా బయట ఉన్నా పర్లేదు. మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక 1/2 అవర్ తర్వాత చూస్తే ఇది మొత్తం గట్టిపడాలి. గట్టిపడిందని మనం కొద్దిగా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. సైడ్స్ అన్నీ ఇలా ఒక నైఫ్ తీసుకొని సైడ్కి అంతా ఇలా కట్ చేసుకుంటే మనకు దానిపైన ఒక ప్లేట్ పెట్టి రివర్స్లో వేసుకుంటే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నార్మల్ కేక్ లాగా కాకుండా కొంచెం ఇది వెరైటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడతారు. మా వాళ్ళు అయితే నిజంగా చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఎలా వస్తుంది కేక్ అని. అసలు దాన్ని చూసాక వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది చాలా నచ్చింది పిల్లలకి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే దెన్ బాయ్.